షుగర్ ఉండే వాళ్ళు బేసికలీ వాళ్ళ ప్లేట్ ఎలా ఉండాలి అంటే దాన్ని ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి. రైస్ని స్కిప్ చేసి రోటీ, చపాతీ, డీప్ ఫ్రైడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. అప్పుడప్పుడు అది తినాలనిపిస్తుంది, ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. అలా క్రేవింగ్స్ నుంచి షుగర్ పేషెంట్స్ ఎలా బయటపడవచ్చు? డయాబెటీస్ పేషెంట్స్కి ఉన్న బిగ్గెస్ట్ ఎనిమీ అయితే క్రేవింగ్స్. షుగర్ లో అవ్వడం యాక్చువల్లీ మోర్ డేంజరస్ నన్ను అడిగితే. డయాబెటీస్ పేషెంట్స్ ఒక డేని ఎలా స్టార్ట్ చేయాలి? హలో, వెల్కమ్ టు ఆర్బీసీ ఆరోగ్య. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ పూజశ్రీ, జనరల్ ఫిజిషియన్, లేమన్ డాక్టర్, న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ కోచ్. భారతదేశాన్ని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా అంటున్నారు. అసలు అలా అంతవరకు ఎందుకు అయిందంటారు? మెయిన్గా ఇండియాలో స్టేపుల్ ఫుడ్ అంటే మనం సాధారణంగా తినే ఫుడ్స్ అన్నీ ఎక్కువ కార్బోహైడ్రేట్ రిచ్ ఉంటాయి. అంటే మన రైస్ కానీ, రోటీ కానీ, లేకపోతే షుగర్స్, బిస్కెట్స్, టీ, వీటన్నిటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ రిచ్ ఉంటాయి. సో అండ్ మనం తీసుకునే వాటిలో అండ్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండే ఫుడ్సే ఎక్కువ తీసుకుంటాం. సో దానివల్ల త్వరగా షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి. ప్రీ డయాబెటీస్లో ఉన్న వాళ్ళు త్వరగా డయాబెటిక్ అవుతారు. అండ్ నార్మల్గా కూడా మన లైఫ్ స్టైల్ బట్టి అంటే ఎక్కువ సెడెంటరీ కూర్చొని చేసే పని వల్ల, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్. అండ్ జెనెటికలీ కూడా కొంచెం ఇండియన్స్ అందరూ కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో దానివల్ల సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ టుగెదర్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇండియాలో. ఇలాంటివన్నీ కంట్రోల్ చేయడానికి మన ప్లేట్ ఎలా ఉండాలి అంటే ఏమేం ఫుడ్స్ తీసుకోవాలి? షుగర్ ఉండే వాళ్ళు బేసికలీ వాళ్ళ ప్లేట్ ఎలా ఉండాలి అంటే దాన్ని ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక 1/4 పార్ట్ కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అంటే మెయిన్గా ఒక 2 రోటీ, 100 గ్రామ్స్ రైస్, లేకపోతే క్వీన్వా, మిల్లెట్స్ అంటే ఏది ఓట్స్, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి. ఇంకో 1/4 ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ అంటే వెజిటేరియన్స్ అయితే ఒక 100 గ్రామ్స్ పన్నీర్, తోఫు, సోయా చంక్స్ లాంటివి తీసుకోవాలి. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే ఒక 3 ఎగ్స్, 100 గ్రామ్స్ చికెన్ లేదా 100 గ్రామ్స్ ఫిష్. మిగతా హాఫ్ ఆఫ్ ద ప్లేట్ కంప్లీట్ వెజ్జీస్తో. వెజ్జీస్ అంటే అన్ని కూరగాయలు, బెండకాయలు, దోసకాయలు, బీరకాయలు అన్నీ కలిపి ఒక హాఫ్ ప్లేట్ ఉండాలి. సో ఈ ప్లేట్ కాకుండా ఇంకొక 2 స్మాల్ బౌల్స్. ఒక బౌల్లో కంప్లీట్గా కర్డ్ ఎందుకంటే ప్రోబయోటిక్. ఇంకొక బౌల్లో దాల్, సాంబార్ లేదా స్నాక్స్ లాగా ఏదైనా రాజ్మా, చెనా లాంటిది సైడ్ పెట్టుకుంటే ఓవరాల్గా మన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్ అండ్ ఫ్యాట్స్ అన్నీ ఓవరాల్గా ఒక ప్రపోర్షన్లో వస్తాయి. ఇలా కంటిన్యూస్గా మనం తీసుకోవడం వల్ల మనకేంటంటే ఒక హ్యాబిట్ అనేది పెరుగుతుంది. ప్రతి మీల్లో ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఈ లైఫ్ స్టైల్ వచ్చే డిసీజెస్ అన్నిటిని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ వస్తే వాటిని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. వీటితో పాటు ఫ్రూట్స్ కూడా, చాలామంది ఫ్రూట్స్ ఇవి తీసుకోకూడదు, అవి తీసుకోకూడదు అంటుంటారు. అంటే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి షుగర్ పేషెంట్స్? షుగర్ పేషెంట్స్కి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే ఫ్రూట్స్ మాత్రం ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. లైక్ యాపిల్, పొమగ్రనేట్, జాంపండు, మోసంబి, కివి ఇలాంటి ఫ్రూట్స్ అన్నిటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. అండ్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ లైక్ మ్యాంగో, సపోటా, బనానా ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. మనం రాత్రిపూట రైస్ స్కిప్ చేయాలి అని అనుకుంటారు, కానీ ఆ రైస్ స్కిప్ చేసి ఒక్కొక్కసారి పూరి లాంటివి లేకపోతే వడల్ లాంటివి తినేస్తూ ఉంటాం. అది ఎంతవరకు కరెక్ట్? సో రైస్ని స్కిప్ చేసి రోటీ, చపాతీ, డీప్ ఫ్రైడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. కరెక్ట్గా చెప్పాలంటే రైస్లో మనకు మెయిన్గా ఉండేది కార్బోహైడ్రేట్స్. అండ్ రోటీ అది కాకుండా పూరి ఇవన్నీ తీసుకుంటే, ఇంకా ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటే అది కార్బోహైడ్రేట్స్తో పాటు ఫ్యాట్స్ కూడా పెంచినట్టే. సో అట్లా ఎప్పుడు మనం దీని బదులు అది తీసుకుంటే షుగర్స్ కంట్రోల్ అవుతాయి అనేది బిగ్ మిత్. సో అలా తీసుకోకుండా ఎప్పుడైనా మనం ఏ క్వాంటిటీ తీసుకున్నా దాన్ని పోర్షన్ కంట్రోల్ అండ్ ఏం తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సపోజ్ రైస్ తీసుకుంటున్నారు మీరు, ఓకే రైస్ ఎంత తీసుకుంటున్నారు? ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. అదే మీలో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. నేను పైన చెప్పిన ప్లేటింగ్ ద్వారా సో ప్రోటీన్ కూడా ఒకటి యాడ్ చేసి అట్లా తీసుకుంటే అది కంప్లీట్ మీల్ అవుతుంది. అంతేగాని రైస్ తీసుకుంటే షుగర్ పెరిగిపోతుంది, రోటీ తీసుకుంటే తగ్గుతుంది అనేది బిగ్ మిత్. సో అట్లా ఏముండదు. మనం గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి, అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఫుడ్ తీసుకున్న తర్వాత అది బ్లడ్లో ఎంత త్వరగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి దాన్ని బట్టి మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సపోజ్ ఒక ఫుడ్ తీసుకున్నారనుకోండి, అది షుగర్ లెవెల్స్ని త్వరగా పెంచే ఫుడ్స్ ఉంటాయి. సో దాన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు.
కొన్ని ఫుడ్స్ ఏంటంటే అది స్లోగా షుగర్ లెవెల్స్ని రిలీజ్ చేస్తుంటుంది. సో దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి సడన్గా స్పైక్ అవ్వవు. స్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్లో మనకు అది చాలా ఇంపార్టెంట్. అంటే లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొక మిత్ ఏంటంటే, నేను మీ రీల్స్లో చూశాను, తీయగా ఉండేవి మాత్రం షుగర్ని పెంచుతాయని, తీయగా లేని ఇలా చిరుతిళ్ళు అవన్నీ అసలు షుగర్ని పెంచవని అనుకుంటారు. అది ఎంతవరకు నిజం? లేదు, అంటే తీయగా ఉన్నది మాత్రమే షుగర్ పెంచుతుంది అని ఏం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గ్లైసమిక్ ఇండెక్స్ మనం డిస్కస్ చేసినట్టు, అండ్ కార్బోహైడ్రేట్ రిచ్, మెయిన్గా కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు అలా అంటే మీరు చెప్పింది ఎలా ఉందంటే రైస్ తింటే రైస్ తీయగా ఉండదు, మరి రైస్ తింటే ఎందుకు షుగర్ పెరుగుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే, అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు జంక్ ఫుడ్ అంటే ఇప్పుడు అంటున్నారు కదా, ఏదైనా చిరుతిళ్ళు అట్లా అంటున్నారు కదా, అవి తింటే కూడా షుగర్స్ పెరుగుతాయి. సో ఓన్లీ తీపి పదార్థాలే తింటే షుగర్స్ పెరుగుతాయి అనేది కూడా మిత్తే. షుగర్కి సబ్స్టిట్యూట్గా ఇప్పుడు అందరూ బెల్లం వాడుతున్నారు, కానీ చాలా విరివిగా నువ్వుల లడ్డూల బెల్లం అలా షుగర్ పేషెంట్స్ తీసుకుంటున్నారు. ఈ షుగర్కి సబ్స్టిట్యూట్గా హనీ అండ్ బెల్లం ఎంతవరకు కరెక్ట్? సేమ్ నేను చెప్పిందే మళ్ళీ, షుగర్స్ లేదా హనీ లేదా జాగ్రీ, అంటే మన షుగర్స్కిలో బెల్లంలో తేనెలో మూడిట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండవు. మన క్యాలరీస్ వైజ్ కానీ షుగర్ లెవెల్స్ కానీ ఒక చిన్న తేడా ఏంటి అంటే, బెల్లంలో అయితే కొంచెం ఐరన్ క్వాంటిటీ ఉంటుంది. అది తప్పిస్తే మూడు షుగర్ పేషెంట్స్కి అంటే తీసుకోకూడని పదార్థాలే. ఓకే, చాలామంది ఏమనుకుంటారు, టీలో బెల్లం వేసుకుంటే ఓకే డయాబెటీస్ అంటే ఇది నాకు షుగర్ పెరగదు అనుకుంటారు. అలా ఏం లేదు, దట్ ఈస్ ఆల్సో మిత్. కానీ న్యూట్రిషనల్ పరంగా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా? న్యూట్రిషన్ పరంగా అంటే ఇప్పుడు షుగర్స్, కంప్లీట్ షుగర్స్ తీసుకుంటే దాంట్లో ఏమంత షుగర్స్ తప్ప మనకు వేరేది ఏమి ఉండదు. అదే మనకి బెల్లంలో అయితే మనకి ఐరన్ వాటితో పాటు వేరే మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. సో అది కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే, ఇప్పుడు మనకు ఫ్యామిలీలో షుగర్ ఉండడం వల్ల తర్వాత జనరేషన్స్ ఎప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎప్పుడు టెస్ట్లు చేసుకోవాలి? అంటే ఒకప్పుడు షుగర్ అంటే ఓన్లీ 45 ఏళ్ళు దాటిన వాళ్ళకే వస్తున్నాయని, అంటే యూజువలీ 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. సో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ వాళ్ళకి అసలు ఉత్పత్తి అవ్వదు, అంటే ప్రొడక్షన్ అవ్వదు, కంప్లీట్గా వాళ్ళు ఇన్సులిన్ పైన డిపెండ్ అయి ఉంటారు. టైప్ 2 డయాబెటీస్ అంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిసీజ్ లాంటిది. అంటే మనం చేసే పనులు, మనం తినే తిండి, మనకి ఎంత యాక్టివిటీ లెవెల్స్ ఉంటాయో వాటి బట్టి డిసైడ్ అయ్యి ఆ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఇన్సులిన్ లెవెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాల్సిన దానికంటే కొంచెం తక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. సో అది టైప్ 2 డయాబెటీస్. బేసికలీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి వస్తాయి అంటే యూజువలీ టైప్ 2 డయాబెటీస్ ఏదైనా వచ్చింటే వాళ్ళైతే 30 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేయాలి టెస్ట్ చేయించుకోవడం. అదే టైప్ 1 డయాబెటీస్ అంటే అది ఆటోమేటిక్గా ఏదో ఒక సిమ్టమ్ ద్వారా బయటపడుతుంది, ఎందుకంటే అది యంగ్ పేషెంట్స్లో బిలో 30 ఇయర్స్ అలాంటి వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి బిలో 10 ఇయర్స్ వాళ్ళకు కూడా టైప్ 1 డయాబెటీస్ రావచ్చు, కొందరు పుట్టుకతోనే కూడా రావచ్చు. మొత్తానికి పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళకి పుట్టుకతోనే అది ఆటోమేటికలీ సిమ్టమ్స్ ద్వారా వాటి ద్వారా బయటపడుతుంది. అదే టైప్ 2 డయాబెటీస్ అయితే మనం ఒక 30 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా షుగర్ టెస్ట్లు చేయించుకోవడం. అంటే ఎంత ఫ్రీక్వెన్సీలో చేయించుకోవాలి? 30 ఇయర్స్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళైతే యాన్యువల్లీ కంపల్సరీ చేయించుకోవాలి, అంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చేయించుకోవాలి. యూజువలీ కొన్ని టెస్ట్లు ఉంటాయి అనమాట, HbA1c అని. అదేంటంటే యావరేజ్గా 3 monthsలో మన షుగర్ ఎంత ఉంది, ఎంత లెవెల్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. అలాంటి టెస్ట్ ఎవ్రీ ఇయర్ అలా చేయించుకోవడం బెటర్. ఓకే, ఇన్సులిన్ ఎవరు తీసుకుంటారు లేదా ట్యాబ్లెట్స్ ఎవరు వాడతారు? ఈ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడొచ్చా, ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు ఇన్సులిన్ వాడొచ్చా, అండ్ దేని వల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది? అది డిపెండ్స్ అపాన్ కంప్లీట్లీ సబ్జెక్టివ్, అంటే పేషెంట్ బట్టి ఉంటుంది. పేషెంట్ తను ఏ స్టేజ్లో ఉన్నారంటే స్టార్టింగ్ ఎర్లీ డయాబెటీస్, జస్ట్ షుగర్ వచ్చి జస్ట్ రీసెంట్గా వచ్చింది అనుకోండి, యంగ్ పేషెంట్ అనుకోండి. సో అప్పుడు ఏంటంటే మన ప్యాంక్రియాటిక్ సెల్స్ నుంచి ఇన్సులిన్ బీటా సెల్స్ అని ఉంటాయి, అవి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో వాటిని ప్రిజర్వ్ చేయడానికి యంగ్ పేషెంట్లో ఫస్ట్ టైం షుగర్ వచ్చిన వాళ్ళకి కొన్ని రోజులు ఇన్సులినే ఇస్తారు, ఎందుకంటే ఇంకొన్ని రోజులు వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, ఇంకొక 45-50 ఇయర్స్ ఉండాలి వాళ్ళు అదే షుగర్తో. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ స్టార్ట్ చేస్తారు. లేదు టాబ్లెట్స్ అంటే యూజువల్లీ ఎవరికి స్టార్ట్ చేస్తారంటే 50-55 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు, కొంచెం కంట్రోల్లో ఉన్న వాళ్ళకి, షుగర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకైతే టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తారు అలా. ఓకే, అంటే ఈ టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏమన్నా ఉంటాయా? దానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే షుగర్ పేషెంట్స్కి బేసికలీ మనం ప్రాబ్లం ఏంటో ట్రీట్ చేయాలి.
అట్ ద సేమ్ టైం రెగ్యులర్ చెకప్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సపోజ్ చాలామంది నేను చూస్తున్న రెగ్యులర్గా మా ఫ్యామిలీలో కూడా చాలామంది ఉంటారు ఏంటంటే ట్యాబ్లెట్ ఒకసారి ఇస్తే అది కంటిన్యూస్గా అదే వాడుతుంటారు ఇయర్స్ కొద్దీ. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ థింగ్. మీరు అడిగినట్టు షుగర్ ట్యాబ్లెట్స్ ఎప్పుడు చేంజ్ చేయాలి అంటే రెగ్యులర్గా ఎవ్రీ 3 monthsకి ఒకసారి చెకప్స్ చేయించుకోవాలి, బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. దాన్ని బట్టి ఎప్పటికప్పుడు షుగర్ ట్యాబ్లెట్స్ చేంజ్ చేస్తూ ఉండాలి అవసరాన్ని బట్టి. అలా కాకుండా అంతెందుకు ఇప్పుడు మా ఫాదర్ కూడా సపోజ్ షుగర్ ట్యాబ్లెట్స్ ఒకటి ఇస్తే ఏం కాదు కంట్రోల్నే ఉంటుంది కదా అని అదే కొన్ని ఇయర్స్ కంటిన్యూ చేస్తారు. అది మళ్ళీ నేను వెళ్ళి స్టాప్ చేసి ఇట్లా కాదు మీరు ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి అని చెప్పి మళ్ళీ అంటే ఓన్ ఫ్యామిలీలో కూడా చాలా మందికి అదొకటి ఉంటుంది, కంట్రోల్లోనే ఉంది కదా సేమ్ టాబ్లెట్ కంటిన్యూ చేస్తాను అది డిసైడ్ చేయాల్సింది మీరు కాదు, డాక్టరే డిసైడ్ చేయాలి. సో టాబ్లెట్స్ ఎప్పుడు చేంజ్ చేయాలి రెగ్యులర్గా మన షుగర్ లెవెల్స్ బట్టి. సో ఇలా ప్రాపర్గా చెకప్స్ చేస్తూ మనం టాబ్లెట్స్ చేంజ్ చేస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. సేమ్ ట్యాబ్లెట్ వితౌట్ ఎనీ చెకప్స్ అదే కంటిన్యూ చేస్తుంటే లాంగ్ టర్మ్లో వాటి వల్ల డెఫినెట్లీ కిడ్నీ పైన అదర్ ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి సింపుల్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ అండ్ రెగ్యులర్ బ్లడ్ టెస్ట్. సడన్గా షుగర్ కొంతమందికి తగ్గిపోతుంటుంది, అప్పుడు టాబ్లెట్స్ వేయడం మానేసేయాలంటారా? లేదు, షుగర్ ఎప్పుడైనా తక్కువ అయితే అంటే 80 కంటే బిలో ఉంటే దాన్ని హైపోగ్లైసిమియా అంటారు. అంటే షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. షుగర్ ఊరికేనే తక్కువ అవ్వదు, బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే షుగర్ డౌన్ అవుతుంది. ఈవెన్ షుగర్ పేషెంట్స్కి కూడా మనకి ఏంటంటే ఏదో ఒక స్పెసిఫిక్ రీజన్ అంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదా కిడ్నీ జబ్బు అంటే కిడ్నీ ప్రాబ్లం ఏదైనా స్టార్ట్ అయ్యి ఉండవచ్చు, ఇంకా ఇతర కారణాల వల్ల ఏదైనా రీజన్ వల్లనే వాళ్ళకి షుగర్ తక్కువ అవుతుంది. సో అలా తక్కువ అయితే అదేం ఇండికేషన్ కాదు కంప్లీట్గా స్టాప్ చేయాలని. ప్రాబ్లం ఏంటో అసలు షుగర్ ఎందుకు తక్కువైంది అనేది మనం డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్ చేసి అంటే రూట్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసి మెడికేషన్ దాని తగ్గట్టు అడ్జస్ట్ చేయాలి. అంతేగాని ఒక్కసారి షుగర్ డౌన్ అయిందని కంప్లీట్గా షుగర్ టాబ్లెట్స్ ఆపేస్తే అది నెక్స్ట్ డే కంప్లీట్గా రేజ్ అయిపోద్ది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్లక్చువేషన్స్. ఎక్స్పర్ట్ అడ్వైస్తో మాత్రమే చేంజ్ చేయాలి. మనకు ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు షుగర్ టెస్ట్ చేసుకోవాలి? నార్మల్గా ఏ ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా వాళ్ళకి ఎట్లాంటి సిమ్టమ్స్ బట్టి చేసుకుంటే మంచిది? సో షుగర్ పేషెంట్స్కి బీపీ పేషెంట్స్కి అంటే బీపీ ఉన్న వాళ్ళకి డిఫరెన్సెస్ ఎలా అంటే ఇప్పుడు బీపీ పేషెంట్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఈజీగా తెలుస్తాయి. అంటే వాళ్ళకి కళ్ళు తిరగడము, లేదా హెడేక్ రావడం, సివియర్ హెడేక్, వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్, ఇలాంటి సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి బీపీ పెరిగినప్పుడు. అంటే వాళ్ళు సిమ్టమ్స్ ఈజీగా తెలుసుకొని చెప్పగలరు కొందరు పీపుల్. కానీ షుగర్ పేషెంట్స్కి చాలా మటుకు అంటే అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళు టెస్ట్ చేసేంత వరకు వాళ్ళకి షుగర్ తెలీదు. ఓన్లీ కొందరికి మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి. అంటే అది ఏంటంటే షుగర్ ఉండడం అనేది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అనమాట. అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు. మనకి ఏ సిమ్టమ్ అయినా మన ఏంటంటే ఇట్స్ అ బాడీ చెక్. సపోజ్ మనకి ఫీవర్ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి, బాడీ ఇన్ఫెక్షన్ ఉంది అని ఫీవర్ మనకు బయటకు వస్తుందంటే ఇట్స్ అ సైన్ అనమాట. అంటే అది మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే ఫీవర్ వస్తుంది అంటే మనకి ఇమ్యూనిటీ బాగుంటేనే ఫీవర్ వస్తుంది. బట్ షుగర్ పేషెంట్స్కి ఏమవుద్దంటే ఎండింగ్ లాస్ట్ స్టేజ్ వరకు కూడా వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మొత్తం పడిపోతారు. ఏమైంది అని చూస్తే సడన్గా అంటే కాంప్లికేషన్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు చెక్ చేస్తే 500-600 షుగర్స్ ఉంటాయి. సో వాళ్ళకి 500 వరకు వెళ్తున్నాయంటే లాస్ట్ 6 to 7 months నుంచి వాళ్ళకి హై షుగర్స్ ఉండుంటాయి, కానీ ఏం సిమ్టమ్స్ ఉండవు. సో షుగర్ పేషెంట్ని డయాగ్నోస్ చేయడం కొంచెం కష్టం. అంటే ఫస్ట్ టైం షుగర్ పేషెంట్స్ని వితౌట్ ఎనీ సిమ్టమ్స్ ఏమంత ఈజీగా ఉండవు. సో అందుకే ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ రెగ్యులర్ బ్లడ్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ 40-45 అబవ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ యాన్యువల్లీ 6 monthsకి కంపల్సరీ బాడీ చెకప్ చేయించుకోవాలి. అలానే మ్యాక్సిమం షుగర్ ఉన్న వాళ్ళు బయటపడేది. మీరు ఇందాక HbA1c లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాము. అంటే ఆ లెవెల్స్ ఎలా ఉండాలి, అసలు ఆ టెస్ట్ ఎందుకు చేసుకుంటాం? అంటే HbA1c అంటే మన షుగర్ లెవెల్స్ లాస్ట్ 6 monthsలో ఎంత యావరేజ్ ఉంది అని చెప్పేది HbA1c టెస్ట్. సో ఒక 5.8 కంటే బిలో ఉంటే నార్మల్ అని అర్థం, 6.4 కంటే అబవ్ ఉంటే మనకు షుగర్ వచ్చిందని అర్థం. అదే ఈ మధ్యలో 5.8 to 6.4 మధ్యలో ఉన్నారు, ఈ బార్డర్ లైన్లో ఉన్నారంటే మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు ప్రీ డయాబెటీస్ కింద వస్తారు. సో ఈ టైంలో మనం ప్రాపర్గా డైట్ ఎక్సర్సైజెస్ ఏమైనా చేస్తే వీ కెన్ రివర్స్ దట్. సో అదేంటంటే అది ఒక గోల్డెన్ పీరియడ్, కానీ దాన్ని కూడా చాలామంది మనందరం దాన్ని కూడా చాలా మిస్యూజ్ చేసుకుంటాం. అంటే అది ఒక ఏంటంటే గాడ్ ఇచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్ లాంటిది. అదేంటంటే ప్రాపర్గా అది మనం డయాగ్నోస్ చేసి ఆ టైంలో మనం గనక ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ తీసుకుంటే ఈజీగా మనం దాన్ని రివర్స్ చేయొచ్చు.
వన్స్ డయాబెటీస్ వచ్చేసిన తర్వాత అంటే ఇంకా చాలా కష్టం. ఇప్పుడు మనం ప్రీ డయాబెటిక్లో ఉన్నప్పుడు టోటలీ డయాబెటీస్ రాకుండా ఉండడానికి మనం ఎలాంటి ఎక్సర్సైజెస్, ఫుడ్ వల్ల ప్రయోజనం ఉంటుంది? సేమ్ థింగ్, ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ డయాబెటిక్ మీల్ నేను చెప్పినట్టు మెయిన్గా ఏంటంటే ఒక ప్లేటింగ్, అంటే ప్రతి మీల్లో ఇదేదో కొన్ని రోజులు చేసి ఆపేది కాదు, మనకి ఇదంతా హ్యాబిట్స్లా బిల్డ్ అయిపోయి ఉండాలి. సో ఒక ప్లేట్ తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ జస్ట్ ఒక 1/4 ఉండాలి, ప్రోటీన్స్ ఒక 1/4 ఉండాలి, మిగతా హాఫ్ అంతా వెజ్జిస్తో, అండ్ ప్రోబయాటిక్ కర్డ్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ రోల్. సో ఇలాంటి మనం ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోండి అంటే ప్రాపర్గా మనం తీసుకుంటే ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈజీగా, అంటే వాళ్ళు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే ఛాన్సెస్ అంటే ఈజీగా మనం చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? ఎక్సర్సైజెస్ అంటే యూజువలీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇంకొకటి కార్డియో అంటారు. కార్డియో అంటే మనకి వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ ఇవన్నీ కార్డియో కింద వస్తాయి అన్నమాట. వీటి వల్ల ఏమవుతుందంటే క్యాలరీస్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అదే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే మనకి బరువులు ఎత్తడం, అంటే మన బాడీ వెయిట్స్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఏదైనా డంబెల్స్తో, బార్బెల్స్తో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం. సో అలా 2 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ అందరికీ అవసరం. ఓన్లీ ట్రెడ్మిల్లే చేస్తాను అనడం కూడా కరెక్ట్ కాదు. మన మజిల్ని బిల్డ్ చేసుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, మెయిన్గా ప్రీ డయాబెటీస్ వాళ్ళకి. యోగా వల్ల ఏమైనా హెల్ప్ అవుతుందా? యోగా అనేది మనకేంటంటే మజిల్ స్ట్రెచ్, అంటే మనకేంటంటే మన మజిల్ ఎప్పుడు రిలాక్స్డ్గా ఉండడానికి, స్ట్రెచెస్ చేయడానికి. బట్ యోగా ఎస్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్, బట్ ఓన్లీ యోగా చేయడం వల్ల క్యాలరీస్ ఏమీ ఎక్స్పెండిచర్ అవ్వవు ఎక్కువగా. సో యోగా అనేది ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్, కానీ కంప్లీట్ రీప్లేస్మెంట్ కాదు. ఇప్పుడు లైట్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంటింటి చిట్కాలు అని చెప్పేసి మెంతులు తింటుంటారు, కాకరకాయ జ్యూసు, అలాంటి వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది? షుగర్ పేషెంట్స్కి ఎప్పుడైనా మనం తీసుకునే ఫుడ్ బట్టే ఉంటుంది. దానికి ఎక్స్ట్రా మీరు మెంతులు తీసుకున్నా, కాకరకాయ జ్యూసులు తాగినా, ఇలాంటివి ఏవి తీసుకున్నా మీరు డే మొత్తం ప్రాపర్ క్వాంటిఫైవ్గా, అంటే పోర్షన్ కంట్రోల్లో అండ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ ప్రతి మీల్లో ప్రోటీన్ తీసుకుంటూ ఉంటే అదే మెయిన్ అడ్వాంటేజ్. ఈ కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల, అంటే ఇప్పుడు చాలామంది అదే ఒక జస్ట్ డైలీ ఒక షుగర్ పేషెంట్స్కి ఎవ్రీడే ఒక కాకరకాయ జ్యూస్ ఇస్తే వాళ్ళ షుగర్ మొత్తం కంట్రోల్ అవుతుంది అంటే అలాంటివన్నీ నమ్మకూడదు అసలు. సో బేసికలీ కాకరకాయ జ్యూస్ వల్ల అయితే ఏం అడ్వాంటేజ్ లేదు. మెంతులు అంటే కొంచెం ఏం చెప్తారంటే వాటిలో సాల్బుల్ ఫైబర్స్ లాంటివి ఉంటాయి కాబట్టి టు ఎక్స్టెంట్ అవి చేస్తాయి, కొంచెం ఫైబర్ క్వాంటిటీ వస్తుంది అంతే. అదేంటంటే మనం తీసుకున్న ఫుడ్ని అబ్జార్ప్షన్ కొంచెం స్లోగా చేస్తుంది. సో దానివల్ల షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా స్పైక్ అవ్వకుండా స్లోగా స్పైక్ అప్ అవుతాయి. ఇట్స్ జస్ట్ వెరీ లిటిల్, ఇట్ విల్ జస్ట్ యాడ్ వెరీ లిటిల్ అడ్వాంటేజ్, అది చాలా చిన్న అడ్వాంటేజ్. అంతేగాని ఓన్లీ మెంతులు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మనకు షుగర్స్ కంట్రోల్ అవుతాయి అని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి. షుగర్ పేషెంట్స్కి వచ్చే క్రేవింగ్స్, అప్పుడప్పుడు అది తినాలనిపిస్తుంది, ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది, అలా క్రేవింగ్స్ నుంచి షుగర్ పేషెంట్స్ ఎలా బయటపడవచ్చు? క్రేవింగ్స్ యాక్చువల్లీ నేను దీని మీద ఒక రీల్ కూడా చేశాను. సో క్రేవింగ్స్ డయాబెటీస్ పేషెంట్స్కి ఉన్న బిగ్గెస్ట్ ఎనిమీ అయితే క్రేవింగ్స్. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కడైనా మన గ్రాండ్ పేరెంట్స్ కానీ, ఇప్పుడు మన పేరెంట్స్ కానీ, మనం వద్దు అదనే షుగర్స్ తినకూడదు లేదా స్వీట్స్ తినకూడదు అని మనం ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళకి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి గివప్ చేసి మనకు తెలియకుండా తినడం స్టార్ట్ చేస్తారు. అది ఇంకా డేంజరస్. మనకు తెలియకుండా, అట్లీస్ట్ మనకు తెలిసి తింటేనన్నా ఓకే, ఆ పూట మనం ఇన్సులిన్ కొంచెం ఎక్కువ ఇస్తాం, ఏదో ఒకటి ట్రై చేస్తాం, లేదా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు టెస్టులు చేయిస్తాము, దాన్ని బట్టి డాక్టర్కి చెప్తాం. బట్ మనకు తెలియకుండా తినడము, ఎందుకంటే వాళ్ళకి ఆబ్వియస్లీ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఎక్స్టెంట్ వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను నేను, నాకు అవసరమా, లేదు ఏదో ఒకటి తినేస్తాను, తినడమే కంటే నేను ఇంక బతికెందుకు అంటే ఆ లెవెల్కి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళ క్రేవింగ్స్. వాళ్ళకి స్టాప్ చేసి 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 సో ఇలాంటి క్రేవింగ్స్ ఆపుకోవడానికి ఏం చేయగలం అనేవి నేను ఒక 2-3 పాయింట్స్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మనం అందరం కూర్చొని టీ కాఫీ తాగుతుంటాం, విత్ షుగర్ తాగుతుంటాం ఆబ్వియస్లీ. బట్ ఇక్కడ ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, షుగర్ పేషెంట్ ఉన్నారు. ఫస్టే మనకు అందరికీ ఏ ఫీలింగ్ ఉంటుంది, ఆయన ఎందుకు తాగుతున్నారు, షుగర్ ఉంది అందులో, అలాంటి మైండ్ సెట్ మనకి వస్తుంది, తనకు కొంచెం ఇన్సెక్యూర్గా అనిపిస్తుంది. అలా కాకుండా అంటే సోషల్గా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏదైనా ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు కూడా సో మనం ఎట్లా అంటే ఫస్టే వాళ్ళకి లెమన్ టీ కానీ, గ్రీన్ టీ కానీ, అంటే వాళ్ళకి బ్లాక్ టీ కానీ, లేదా ఒకవేళ షుగర్స్ వేయాల్సి వస్తే షుగర్స్ వేయకుండా లేదా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వేసి ఇలాంటివి వేసి చేసామనుకోండి, సోషలీ వాళ్ళు కూడా కొంచెం అలాంటి అంటే ఆ స్టిగ్మా నుంచి బయటపడతారు, అంటే నన్ను సపరేట్ చేయట్లేదు అని. అండ్ మనకు కూడా ఏంటంటే ఓకే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ క్రేవింగ్స్ కూడా తక్కువ ఉంటాయి.
అలా చేయడం వల్ల ఓకే వాళ్ళు మనతో పాటు టీ కాఫీ తాగుతున్నారు, బట్ మనం షుగర్స్ తీసుకుంటున్నాం, వాళ్ళు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తీసుకుంటున్నారు, లేదు లెమన్ టీ గ్రీన్ టీ తీసుకుంటున్నారు, లేదా బ్లాక్ టీ తీసుకుంటున్నారు, అలా ఇలా డిఫరెంట్గా. లేదు ఇప్పుడు సపోజ్ అందరం కలిసి కూల్ డ్రింక్స్ తాగుతున్నాం, అందరూ ఆబ్వియస్లీ నార్మల్ కూల్ డ్రింక్సే తాగుతారు. సో అట్లాంటప్పుడు వాళ్ళని సపరేట్ చేయకుండా వాళ్ళని ఎవరైనా ఇస్తున్నారు అనుకోండి, ఏంటి అందులో యాడెడ్ షుగర్స్ ఉంటాయి ఎందుకు ఇస్తున్నారు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. డయాబెటీస్ లేని వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది ఎందుకు ఇస్తున్నారు అని. అలా కాకుండా వాళ్ళని కొంచెం కంఫర్ట్ చేయడానికి 0 క్యాలరీస్లో ఇప్పుడు అన్ని రకాలు వచ్చాయి, థమ్స్ అప్ అన్నీ వచ్చాయి ఆల్మోస్ట్. సో అవన్నీ ఇవ్వచ్చు, ఏమన్నా డైట్ కోక్స్ ఇవ్వచ్చు, 0 క్యాలరీస్ ఇవ్వచ్చు. సో ఇట్లాంటివి ఇవ్వడం వల్ల ఎప్పుడో ఒకసారి తీసుకుంటారు, తీసుకున్నప్పుడు కూడా వాళ్ళని కంప్లీట్గా అదేదో సపరేట్ చేయకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తే వాళ్ళ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వవు, అండ్ వాళ్ళని సపరేట్ చేయలేదన్న మెంటలీ వాళ్ళు అంటే డిస్టర్బ్ అవ్వరు. సో అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ క్రేవింగ్స్ కూడా తిడతాయి. అలా కాకుండా ఏదైనా స్వీట్స్ తినాలనిపించింది అనుకోండి, సపోజ్ షుగర్ పేషెంట్స్కి, వాళ్ళు ఫ్రూట్స్లో తీసుకోవచ్చు. అంటే వాళ్ళ క్రేవింగ్స్ పప్పాయ ఉంటుంది, స్వీట్గానే ఉంటుంది, జాంపండు, యాపిల్, పొమోగ్రనేట్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవన్నిటి వల్ల అసలు షుగర్ లెవెల్స్ పెరగవు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది, అంటే ఏదైనా తీయగా తిన్న ఫీలింగ్ వస్తుంది. లేదు చాక్లెట్స్ తినాలని ఉంటుంది చాలామందికి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, మనమే మన ఇంట్లోనే లేదు ఏదైనా డార్క్ చాక్లెట్స్ 70% కోకో ఉన్నవి, అట్లా డార్క్ చాక్లెట్స్ లాంటివి తీసుకోవడం వల్ల నార్మల్ చాక్లెట్స్ తింటే ఆటోమేటిక్గా షుగర్స్ పెరుగుతాయి. అలా కాకుండా అట్లీస్ట్ సమ్ వాట్ మనం రీప్లేస్ చేయడం వల్ల బెటర్ ఉంటుంది. సో అట్లా మనం ప్రతిదీ ఎట్లా అంటే వాళ్ళని కంప్లీట్గా ఏదో వెలివేసినట్టు కాకుండా వి షుడ్ వాళ్ళని కూడా మనలో కలుపుకొని చిన్న చేంజెస్ చేయడం వల్ల సో బెటర్గా ఉంటుంది. ఇప్పుడు అంతా 10K స్టెప్స్ చేయాలి, 7K స్టెప్స్ చేయాలి, మరి షుగర్ పేషెంట్స్ ఇన్ని స్టెప్స్ చేయొచ్చా? చేసినా కూడా 10K స్టెప్స్ అంటే అది ఈజీలీ అచీవబుల్ లాగా అనిపించదు, మరి అంత టైం ఎలా స్పెండ్ చేస్తారు? స్టెప్స్ అంటే యూజువలీ కంప్లీట్గా కార్డియో అంటే ఏంటంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ కార్డియో కింద వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కంటే ఇప్పుడు మనం ఎవ్రీడే అయితే స్విమ్ చేయలేము, ఎవ్రీడే అయితే సైక్లింగ్ చేయలేము, అండ్ ఒక 50 years వాళ్ళకి ఇదంతా మనం చెప్పలేము. వాళ్ళకి బేసిక్గా చెప్పేది, కామన్గా చెప్పేది వాకింగే. సో నడవడం ఎలా చెప్తామంటే రోజుకి ఒక 10,000 స్టెప్స్ చేయండి అని చెప్తాం. సో అది ఒకటేసారి అయితే అందరికీ అచీవబుల్ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ టైపింగ్ ఉంటుంది, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం దాన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నారనుకోండి, లేదా బ్రేక్ఫాస్ట్ తినే ముందు కొందరు ఎర్లీ మార్నింగ్ వాకింగ్స్ అలవాటు ఉంటాయి. సో అప్పుడు జస్ట్ ఒక 1/2 hour చేయండి. ఆ 1/2 hourకి ఈజీగా మీరు 2,500, ఒక్కొక్కరి కెపాసిటీ బట్టి 2,000 to 2,500 ఈజీగా చేయగలుగుతారు. వాళ్ళు 3,000 కూడా చేయగలుగుతారు కొంచెం బాగా నడిచే వాళ్ళు. తర్వాత లంచ్ టైం తర్వాత ఒక 10 to 15 minutes వాక్ చేయండి, అక్కడ ఒక 1,500 to 2,000 స్టెప్స్ కవర్ అవుతాయి. ఈ మీన్ వైల్ త్రూ అవుట్ ద డే మీరు ఏదైనా ఫోన్ మాట్లాడినా, ఇంట్లో వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడినా వాక్ చేస్తూ మాట్లాడండి, అక్కడ ఒక 2,000-3,000 స్టెప్స్ అవుతాయి. మనకు తెలియకుండానే ఆల్మోస్ట్ 8,000 to 9,000 స్టెప్స్ అవుతాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మైండ్ఫుల్, అవన్నీ మనం మైండ్ఫుల్ డూయింగ్లా చేస్తూ ఉంటే ఈజీగా వాళ్ళు కవర్ చేయగలుగుతారు. లేదు కెపాసిటీ తక్కువ ఉంది, లేదు వాళ్ళకి వేరే షుగర్తో పాటు వేరే ఇష్యూస్ అంటే హార్ట్ ఇష్యూస్ అట్లా ఏమైనా ఉన్నాయి, అందరూ 10,000 చేయాలని ఏం లేదు. బేసికలీ ఒక 5,000తో స్టార్ట్ చేసి స్లోగా 7,000 అని అట్లా చిన్న గోల్స్ పెడుతూ అలా పెంచుతూ పోతే. ఇప్పుడు మీరు షుగర్ పేషెంట్స్కి వేరే ఇష్యూస్ అన్నారు, అంటే మనం వేరే ఇష్యూస్ కోసం టెస్ట్లు చేసుకోవాలి, అది ఏ ఫ్రీక్వెన్సీలో చేసుకోవాలి, అసలు ఏమేమి టెస్ట్లు చేసుకోవాలి షుగర్ పేషెంట్స్? షుగర్ పేషెంట్స్కి నాట్ జస్ట్ అంటే ఏదో బ్లడ్లో షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వడమే కాదు, వాటి వల్ల బాడీలో ఏ ఆర్గన్ అయినా డ్యామేజ్ అవ్వచ్చు, అంటే అంత డెడ్లీ షుగర్ పేషెంట్స్. సో ఎలా అంటే బాడీలో సపోజ్ మన కిడ్నీలు పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కళ్ళు అంటే రెటినోపతి అంటే డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీ ఇన్వాల్వ్ అవుతాయి. అలా కాకుండా కాళ్ళకి అరికాళ్ళ మంటలు వస్తాయి. చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తుంటారు, వాళ్ళు ఏంటంటే రాత్రంతా కాళ్ళ మంటలు వస్తున్నాయి, మా వల్ల కావట్లేదు అంటే దానికి ఏం చేయం పెరిఫరల్ న్యూరోపతి అంటారు. అంటే ఆల్మోస్ట్ అంటే మన కాళ్ళకి పాదాలకు ఉన్న నర్వ్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. సో అట్లా డయాబెటిక్ న్యూరోపతి, కిడ్నీల పైన నెఫ్రోపతి లేదా కళ్ళకి ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు, అందుకే మనకి రెగ్యులర్ చెకప్స్ ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా మీరు ఫిజిషియన్ని కలుస్తూ ఉంటే ఆయనే చెప్తారు, ఓకే ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా, ఒకసారి రెటినా టెస్ట్ చేయించుకోండి అంటే కళ్ళు టెస్ట్ చేయించుకోండి, లేదా వాళ్ళే రాస్తుంటారు బ్లడ్ చెకప్స్, ఓకే ఈ చెకప్స్ నెక్స్ట్ చెకప్లో మీరు కిడ్నీ టెస్ట్ కూడా చేయించుకోండి. అట్లా మనకి ప్రాపర్గా ఒక డాక్టర్తో మీరు కంటిన్యూస్ చెకప్స్ ఉంటే డాక్టర్ మీకు గైడ్ చేస్తుంటారు బెటర్గా ఏ టెస్టులు చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అవేర్నెస్ ఉండదు వాళ్ళకి ఏ టెస్టులు చేయించుకోవాలి.
అందుకే చెకప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఫాలోఅప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. షుగర్ హై అవ్వడమే కాదు, లో అవ్వడం కూడా చాలా డేంజరస్ అంటుంటారు. కానీ మనకి ఏ సిమ్టమ్ వల్ల షుగర్ లో అయింది అని తెలుస్తుంది? అలా లో అయినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్ లో అవ్వడం యాక్చువల్లీ మోర్ డేంజరస్ నన్ను అడిగితే. ఎందుకంటే వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతారు, కోమాలోకి కూడా వెళ్ళిపోతారు, సీజర్స్ వస్తాయి కొందరికి, ఫిట్స్ వస్తాయి. సో షుగర్ స్లో అయిపోవడం వెరీ డేంజరస్. కామన్గా ఏంటంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ దానికంటే లో అవుతున్నాయి అంటే వాళ్ళకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి, అంతా మస్కగా అనిపించడం, చల్ల చెమటలు రావడం, అంటే బాడీ అంతా ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, కంటిన్యూస్గా స్వెట్ అవ్వడం, నీరసంగా అనిపించడం, ఇట్లా స్లోగా స్టార్ట్ అవుతుంది. సడన్గా అన్కాన్షియస్ అయిపోతారు. ఇలా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతూ సడన్గా అన్కాన్షియస్ అయిపోతారు, పడిపోతారు. కొందరిలో అయితే ఫిట్స్ వస్తాయి షుగర్ లో అయిపోయినా. అప్పటి వరకు అసలు వాళ్ళకి బ్రెయిన్లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు, సడన్గా ఫిట్స్ వస్తున్నాయని చెప్పి డాక్టర్ దగ్గర హాస్పిటల్కో ఎక్కడికో తీసుకెళ్తే చెక్ చేస్తే షుగర్స్ మొత్తం లో అయిపోతాయి. సో ఇలా డిఫరెంట్ అంటే సిమ్టమ్స్ అన్నీ ఇలాంటివి ఉంటాయి. సో అట్లా షుగర్ లో అయిపోయిన వెంటనే ఒకవేళ కాన్షియస్ ఉన్నారనుకోండి, అంటే బాగానే చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇట్లా ఉన్నారనుకోండి, షుగర్ లో అయినప్పుడు వెంటనే వాళ్ళకి ఏదైనా గ్లూకోజ్ పౌడర్ కానీ ఏదైనా చాక్లెట్ కానీ అలాంటిది తీసుకోమని చెప్తుంటాం. అన్కాన్షియస్ అయిపోయిన పేషెంట్స్కి మనం ఏం చేయలేము. మనం వెంటనే ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్తే డెక్స్ట్రోస్ పెడతారనమాట, అంటే డైరెక్ట్ ఐవీలో షుగర్స్ ఇస్తారు. అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళు త్వరగా రికవర్ అవుతారు. అలా షుగర్ ఎక్కువ అయినప్పుడు ఏదైనా సిమ్టమ్ తెలుస్తుందా మనకి? షుగర్ ఎక్కువ అయినప్పుడు సిమ్టమ్స్ అంటే వేరియింగ్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ షుగర్ ఎక్కువ అయినప్పుడు డీకే అనే కాంప్లికేషన్ ఉంటుంది, అంటే డయాబెటిక్ కీటోఅసిడోసిస్. మన బ్లడ్లో ఏమవుతాయంటే యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే అబ్డామినల్, అంటే కడుపు నొప్పి, వామిటింగ్స్ రావడం, వాళ్ళకి ఏంటో వాళ్ళు ఆ సిమ్టమ్ని స్పెసిఫిక్గా చెప్పలేరు కూడా, ఎలానో గాబర్ అనిపిస్తుంది అనడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. లేదా కళ్ళు తిరుగుతూ ఉండడం, లేదా అన్కాన్షియస్ అవ్వడం, వాళ్ళు కూడా ఎక్కువ డ్రౌజీగా, అంటే ఎక్కువ నిద్రలో మత్తుగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అంటే షుగర్ ఎక్కువ అయ్యి డీకేలోకి ల్యాండ్ అప్ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షుగర్ ఎక్కువైన వాళ్ళు ఫుడ్ మానేస్తారు. అంటే ఇప్పుడు డీకేలో ఉన్న వాళ్ళు సపోజ్, అంటే షుగర్లోని కాంప్లికేషన్ డీకే. సో అట్లా డీకేలో ఉన్న వాళ్ళు సడన్గా ఫుడ్ మానేస్తారు. ఇంట్లో వాళ్ళు మీరు ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారనుకోండి, మీరు ఇన్సులిన్ ఇస్తూ ఉంటారు. సపోజ్ మీ ఫాదర్కి ఇన్సులిన్ ఇస్తున్నారు, సడన్గా ఆయన ఒక పూట నాకు ఎట్లానో అనిపిస్తుంది, నాకు ఫుడ్ తినాలనిపించట్లేదు, మధ్యాహ్నం తినలేదు, ఆయనకు ఒక 20 యూనిట్స్ ఇన్సులిన్ ఇచ్చేది ఉంది, మీరు ఇస్తారా మామూలుగా? అంటే తగ్గించి ఇవ్వాలా? అంటే మామూలుగా మీరు ఏం చేస్తారు యూజువలీ? అసలు ఇవ్వరు. కానీ అది చాలా తప్పు అనమాట, చాలా పెద్ద మిస్టేక్. అది ఏమవుతుందంటే షుగర్ ఎక్కువైనా కూడా ఆకలి తగ్గిపోతుంది. సో ఆ పూట వాళ్ళు అసలు ఏం తినరు. మనం ఏమనుకుంటామంటే షుగర్స్ మొత్తం ఏం తినలేదు కదా, మనం ఇప్పుడు ఇన్సులిన్ ఇస్తే షుగర్ డౌన్ అవుతుందని చెప్పి ఇవ్వాల్సిన ఇన్సులిన్ కూడా అవాయిడ్ చేస్తారు. దాన్ని ఇంకా మనం వర్సన్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పేషెంట్ ఎవరైనా, అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆకలి తగ్గినా, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేకపోతే నేను చెప్పిన సిమ్టమ్స్ లైక్ కడుపు నొప్పి, వామిటింగ్ సెన్సేషన్, కళ్ళు తిరుగుతుండడం, లేదా అన్కాన్షియస్ అవ్వడం ఉన్నప్పుడు ఇంట్లో కంపల్సరీ షుగర్ టెస్ట్ చేయండి. మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది, అది 400, 500, 350 అబౌవ్, 250 అబౌవ్ అలా ఉంటాయి అనమాట. సో మనం అర్థం చేసుకోవాలి, ఓకే ఇది షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల తను తినట్లేదు అని. అది అర్థం చేసుకొని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. చాలామంది అది ఎట్లా అంటే ఏం తినలేదు కదా అని ఇవ్వాల్సిన డోస్ కూడా తగ్గించేస్తారు, ఇంకా షుగర్స్ పెరిగిపోతాయి, ఇంకా హాస్పిటల్ వచ్చే వరకు ఇంకా బ్యాడ్ అయిపోతారు పేషెంట్, అలా కోమాలోకి వెళ్తారు, డెత్స్ కూడా అవుతుంటాయి. ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలంటారు ఒక షుగర్ పేషెంట్ తినే ఫుడ్లో? ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ని అవర్స్కి ఒకసారి, బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ ఎన్ని అవర్స్ గ్యాప్ ఉండాలి, మినిమం గ్యాప్ ఎంత ఉండాలి, మాక్సిమం గ్యాప్ ఎంత ఉండాలి? సో షుగర్ పేషెంట్స్కి అయితే యూజువల్లీ స్మాల్ ఫ్రీక్వెన్సీసే చెప్తాం, అంటే తక్కువ మీల్ టైమే ఉంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి సడన్గా ఎక్కువ గ్యాప్స్ ఇస్తే వాళ్ళకి హైపోగ్లైసిమియా, మొత్తం షుగర్ లెవెల్స్ పడిపోతాయి. సో ఎంత అని స్టాండర్డ్గా చెప్పలేము. అంటే ఇప్పుడు ఒకరు ఉంటారు, వాళ్ళు నైట్ 12:30, 11:30కి అట్లా పడుకుంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఒక 1 hour ముందు నైట్ డిన్నర్ చేసినా సరిపోద్ది. అలానే అందరికీ ఇప్పుడు ఎలా చెప్తారంటే 7 o'clockకే ఎర్లీ డిన్నర్ తీసుకోవాలి అంటారు. ఇప్పుడు 7 o'clockకే అందరికీ అది స్టాండర్డైజ్డ్ కాదు నా ఉద్దేశం ప్రకారం. కొందరు 9కి పడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 7 o'clock, 7:30 ఈజ్ ఫైన్. కొందరికి 11:30, 12కి పడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 7, 7:30 అంటే మిడ్ నైట్ అయిపోతారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అండ్ మీల్ ఫ్రీక్వెన్సీ కొంచెం తక్కువే ఉండాలి. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏదైనా లైట్గా తీసుకోవాలి. స్నాక్స్ అంటే నేను చెప్పినట్టు మెయిన్గా ప్రోటీన్ ఉండేవి, ఫైబర్ ఉండేవి, అలాంటివి ఎక్కువ తీసుకుంటే బెటర్. అంటే ఇప్పుడు స్ప్రౌట్స్ లాంటివి లేదా చెనా ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే ఫైబర్ క్వాంటిటీ వస్తుంది, కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ రావు. సో దాన్ని ఏంటంటే మరీ ఎక్కువ గ్యాప్స్ ఉంచకుండా స్మాల్ ఫ్రీక్వెన్సీలో
కరెక్ట్ న్యూట్రిషన్ తీసుకుంటే వీ కెన్ ఈజీలీ కంట్రోల్. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ అప్పుడప్పుడు చాలా నీరసంగా ఉంది లేదా ఏదో ఫీవర్ వచ్చింది అన్నప్పుడు మనం ఎలాంటి అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా అయితే ఫీవర్ వచ్చినప్పుడు కొబ్బరి బొండం తాగుతుంటాం, ఓఆర్ఎస్ తాగుతుంటాం. మరి షుగర్ పేషెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫీవర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అంటే ఏ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ లేదా డెంగ్యూ, మలేరియా, ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా మనకి షుగర్ పేషెంట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనకు అనుకోండి మన ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ దాంతో పోరాడుతుంది, కొంచెం మెడికేషన్ ఇస్తే మనం సెట్ అవుతాం, అంతే ట్రీట్మెంట్ చేస్తే కొంచెం బెటర్ అవుతాం. షుగర్ పేషెంట్స్కి ఏంటంటే బేసికలీ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఫీవర్స్ అసలు బయటికి కనిపించవు, అంటే హై గ్రేడ్ ఫీవర్స్ అట్లా రావు, 101, 102 అట్లా రావు. సో మనకు అర్థం కాదు, ఇన్ఫెక్షన్ అనే అర్థమే కాదు, జస్ట్ వాళ్ళకి వీక్నెస్ ఉంటుంది అంతే. ఎక్కువ వీక్నెస్ ఉంది అంటే మనం ఏదైనా ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేయాలి, అలా సస్పెక్ట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళడం అలాంటివి చేయాలి. అంటే ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్కి స్పెసిఫిక్గా షుగర్ ఉన్న వాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి షుగర్ ఫ్లక్చువేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి సడన్గా ఎక్కువ అయిపోతాయి, సడన్గా తక్కువ అయిపోతాయి. సో మనం అది ప్రిడిక్ట్ చేయలేము అంత ఈజీగా. కంపల్సరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు చెప్తారు. ఇప్పుడు చాలా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు షుగర్ రావడం వల్ల వాళ్ళు వెయిట్ కంట్రోల్ చేయాలనుకుంటారు. అప్పుడు వాళ్ళు సేమ్ ఈ ఫుడ్ తీసుకుంటే సరిపోతుందా లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలా? వెయిట్ ఉన్న వాళ్ళు, అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అందులో స్పెసిఫిక్గా షుగర్ పేషెంట్స్కి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, వెయిట్ తగ్గడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో నార్మల్గా వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టం అవుతుంది అనమాట వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేయడం నార్మల్ పీపుల్ కంటే. సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సేమ్ కొంచెం క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి, ఇలా ప్రాపర్గా ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తే సరిపోతుంది. ఏది ద బెస్ట్ ఎక్సర్సైజ్ అంటారు షుగర్ పేషెంట్స్కి? అలా ఏమన్నా ఉందా స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్? అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, యాంకిల్ లేపడం వల్ల డైరెక్ట్గా గ్లూకోజ్ కన్జ్యూమ్ అయ్యి దానివల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందని, అవంతా నిజమే అంటారా? సోలియస్ మజిల్ నుంచి వచ్చేది స్టడీస్ ఉన్నాయి వాటి వల్ల, అంటే ఎక్కువగా గ్లూకోజ్ కన్జంప్షన్ అవుతుంది మజిల్ నుంచి అని చెప్పి. ఎస్, దట్ ఈస్ గుడ్. అండ్ అలా కాకుండా మిగతా ఓవరాల్గా డైట్ కూడా ఈక్వల్ రోల్ ప్లే చేస్తుంది, ఎక్సర్సైజెస్ కూడా, బోత్ కార్డియో అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. అండ్ మీరు చెప్పినా కూడా ఎస్, టు ఎక్స్టెంట్ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. షుగర్ పేషెంట్స్లో ఆకలేస్తుంటుంది, చాలా క్రేవింగ్స్ ఉంటాయి, ఇది తినాలి అది తినాలి అనిపిస్తుంది. వాళ్ళు అసలు ఆకలిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ క్రేవింగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం చెప్పండి డాక్టర్ గారు. క్రేవింగ్స్ వాళ్ళకు ఒక బిగ్గెస్ట్ ఎనిమీ. సింపుల్ చేంజెస్ చేస్తుండాలి. అంటే సపోజ్ మనం టీ కాఫీ అందరం తాగుతున్నాం అనుకోండి, వాళ్ళకి గ్రీన్ టీ ఇవ్వాలి లేదా లెమన్ టీ ఇవ్వాలి, లేదా ఒకవేళ టీ కాఫీ వాళ్ళకి అంటే కంపల్సరీ కావాలి అంటే వాళ్ళకి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ లాంటివి వేసి ఇవ్వండి. లేదా ఇప్పుడు సపోజ్ కూల్ డ్రింక్స్ తాగుతున్నాం అందరం, వాళ్ళకి డైట్ కోక్ కానీ 0 క్యాలరీస్ కానీ అట్లాంటివి ఇవ్వండి, ఎప్పుడు ఒకసారి తీసుకుంటారు కాబట్టి పర్లేదు. లేదా ఏదైనా స్వీట్గా తినాలనిపిస్తుంది అనుకోండి, పప్పాయ, జాంపండు, పోమగ్రనేట్, మోసంబి ఇట్లాంటివి, అంటే కొంచెమన్నా వాళ్ళకి తీయగా తినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఒకవేళ వాళ్ళకి ఏదైనా చాక్లెట్స్ తినాలనిపించింది అనుకోండి, డార్క్ చాక్లెట్స్. సో ఇట్లా చిన్న చిన్న రీప్లేస్మెంట్ చేయడం వల్ల వాళ్ళ క్రేవింగ్స్ని మనం చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ మనకు తెలియకుండా తినకుండా ఉండేది కూడా మనం ఆపగలుగుతాం. కీటో డైట్, క్రాష్ డైట్స్ అంటారు. డయాబెటీస్ పేషెంట్స్ ఇలాంటి డైట్స్ ఫాలో అవ్వడం వల్ల అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? మెయిన్గా అంటే డయాబెటీస్ పేషెంట్స్ డైట్కి వచ్చేసరికి చాలా కాన్షియస్గా ఉండాలి. ఇప్పుడు నార్మల్ పీపుల్ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ర్యాండమ్గా ఇంటర్నెట్లో చూసుకొని క్రాష్ డైట్ అవన్నీ చేస్తారు. ఓకే, టు ఎక్స్టెంట్ వాళ్ళ హెల్త్ పాడైద్దేమో. బట్ డయాబెటీస్ పేషెంట్స్కి అలాంటివి చేయాలంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే సపోజ్ ఒక డయాబెటీస్ పేషెంట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశారనుకోండి, అంటే వాళ్ళు ఒక 8 అవర్స్ తిని 16 అవర్స్ ఫాస్టింగ్ ఉన్నారనుకోండి, సడన్గా వాళ్ళు హైపోగ్లైసిమీలోకి వెళ్తారు, అంటే సీరియస్ కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడన్నా డయాబెటీస్ పేషెంట్స్ ఒకవేళ వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక ట్రైనర్ హెల్ప్ తీసుకోవాలి. వాళ్ళు ర్యాండమ్గా ఏది పడితే అది చేయడానికి అయితే అస్సలు కాదు, అసలు ర్యాండమ్గా ఎవరు చేయొద్దు. షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా కాన్షియస్గా ఉండాలి. థ్యాంక్ యూ మేడం. నేను ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అందరికీ పనికొస్తుంది, వెయిట్ లాస్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో డయాబెటీస్ పేషెంట్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు. యాక్చువల్లీ నేను నార్మల్ పీపుల్కి కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంత ఎక్కువ సజెస్ట్ చేయను. రాదర్ దాన్ దట్ బీ ఇన్ క్యాలరీ డెఫిసిట్ అంటే పర్ డే. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎన్ని రోజులని చేయగలుగుతారు, మొత్తం మీ లైఫ్ లాంగ్ అయితే చేయలేరు కదా. క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటంటే ఒక హ్యాబిట్ లాగా స్టార్ట్ చేసుకొని పర్ డే
సపోజ్ మీరు ఎంత క్యాలరీస్ కన్జంప్షన్ చేస్తున్నారు, ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, మీరు కన్జంప్షన్ చేసిన దానికంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే చాలు వెయిట్ లాస్ అవుతారు. సో ఈ క్యాలరీ డెఫిసిట్లో ఉండి అలాంగ్ విత్ దట్ ప్రతి మీల్కి నేను చెప్పినట్టు ప్రాపర్గా ప్రోటీన్, ఫైబర్ యాడ్ చేసుకొని అదొక హ్యాబిట్లా పెంచుకోవాలి. అప్పుడు మీరు దాన్ని సస్టైనబుల్గా చాలా ఎక్కువ రోజుల వరకు అది కంటిన్యూ చేయొచ్చు. రాదర్ దాన్ ఒక 1 month సీరియస్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి ఓ 10 kg లాస్ అయిపోయి మొత్తం వాళ్ళు బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేసి మళ్ళీ మొత్తం నీరసంగా అయిపోయి మళ్ళీ తర్వాత ఇంకా అన్ని గివప్ చేసి నా వల్ల కాదని చెప్పి మళ్ళీ బ్యాక్ టు రొటీన్ చేయడం కంటే ఎవ్రీడే చిన్న చిన్న హ్యాబిట్స్ చేసుకుంటూ ఉండడం ఎక్కువ రోజులు ఉంటుంది, సస్టైనబుల్గా ఉంటుంది. ఇందాక మనం ప్రోటీన్ గురించి మాట్లాడుకున్నాం. అంటే మీరు వెజిటేరియన్, ఇండియన్స్ ఆర్ కాల్డ్ వెజిటేరియన్స్. సో వెజిటేరియన్ డైట్లో మీరు పన్నీర్, టోఫు అని చెప్తున్నారు. అవి ఇప్పుడు అంత ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి, కానీ ఒకప్పుడు నుంచి మోస్ట్లీ సౌత్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజన్స్లో పన్నీర్ అంటే చాలా రేర్గా తీసుకునే ఫుడ్. ఇప్పుడు ఆ పన్నీర్ని మనం పప్పులతో కానీ వేరే పల్సెస్తో కానీ మనం కాంపెన్సేట్ చేయొచ్చా? యాక్చువల్లీ కంప్లీట్ ప్రోటీన్ అని ఒకటి ఉంటుంది. కంప్లీట్ ప్రోటీన్ అంటే ఏంటంటే 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. యూజువల్లీ మనకు ప్రోటీన్లో 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో అందులో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఒక ఫుడ్లో ఉంటే అప్పుడు అది కంప్లీట్ ప్రోటీన్ అవుతుంది. సో మనం తీసుకునే పల్సెస్లో కానీ చనాలో కానీ ఇవన్నీ ఇన్కంప్లీట్ ప్రోటీన్ ఉంటాయి. అదే ఇప్పుడు మనం ఎగ్స్, చీజ్, అదే వెజిటేరియన్లో అయితే చీజ్, పన్నీర్, సోయా చంక్స్, మిల్ మేకర్, వీటన్నిటిలో ఏంటంటే కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది. సో దాల్ తీసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ రీప్లేస్మెంట్. దానికి ఇప్పుడు పన్నీర్ బదులు దాల్ తీసుకోలేరు. అదే పన్నీర్ బదులు అట్లీస్ట్ ఎగ్జో, ఒకవేళ వెజిటేరియన్స్ అయితే చీజో, లేదా పన్నీర్ బదులు సోయా చంక్సో అలా తీసుకోవచ్చు. సో ట్రై టు అండర్స్టాండ్, అది కంప్లీట్ ప్రోటీన్ తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, డయాబెటీస్ పేషెంట్స్కి ఆకలి ఎక్కువ ఉంటుంది అని అన్నారు. సో ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రోటీన్ తీసుకోవడం వల్ల కడుపు ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. సో వాళ్ళకి త్వరగా ఆకలేదు. అందుకే ప్రతి డయాబెటిక్ పేషెంట్కి నేను చెప్తానంటే, నాన్ వెజిటేరియన్ అయితే ఎవ్రీడే మీ మీల్లో ఒక 2 eggs తీసుకోండి, లేదా 2 eggs, లేదా ఒక 100 grams చికెన్ తీసుకోండి, లేదా ఫిష్ తీసుకోండి. ఇట్లా రీప్లేస్ చేయండి పన్నీర్ లేదా సోయా చంక్స్. ఇవి ప్రతి మీల్లో తీసుకోవడం వల్ల కడుపు ఫుల్ ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా వస్తుంది. మనం నాన్ వెజ్లో ప్రోటీన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అంటే చికెన్, ఇప్పుడు అన్ని ఫిష్, అలా ఎగ్స్, అంటే అంత ప్రోటీనే అంటారా నాన్ వెజ్లో? నాన్ వెజ్లో అంత ప్రోటీనే అంటే బేసిక్ ప్రోటీన్స్ ఇవి చికెన్, ఎగ్స్ మీరు అన్నట్టు. అండ్ మటన్కి వచ్చేసరికి దాంట్లో ఫ్యాట్స్, అంటే ఇప్పుడు చికెన్లో కూడా ఫ్యాట్స్ ఉంటాయి కొంచెం క్వాంటిటీ, బట్ మటన్లో ఏంటంటే ఫ్యాట్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలా ఎగ్స్లో కూడా ఉంటుంది, బట్ కంపారేటివ్లీ ఇప్పుడు ఒక ఎగ్ తీసుకున్నారు అనుకోండి, 6 grams ప్రోటీన్ ఉంటుంది, 5 grams ఫ్యాట్ ఉంటుంది. సో బేసికలీ అది కంప్లీట్ ప్రోటీన్. సో వీ కెన్ హ్యావ్ దట్. అలా అంటే ఒక డయాబెటిక్ పేషెంట్ ఎంత ప్రోటీన్ తీసుకోవాలి ఒక రోజు మొత్తంలో? నార్మల్ పీపుల్కి యూజువల్లీ ఏం చెప్తారంటే 0.8 to 1.2 grams per kg ప్రోటీన్. అంటే డయాబెటిక్ పేషెంట్ అయినా ఉండొచ్చు, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, ఇట్లాగా ప్రిఫర్ చేయాలి. సో బేసికలీ మన ఇండియన్ ఒక 1 to 1.5 grams ప్రోటీన్ వరకు టార్గెట్ చేస్తే బెటర్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 kgs పర్సన్ ఉన్నారనుకోండి, ఒక 70 kgs పర్సన్ ఉన్నారనుకోండి, ఒక 70 grams ప్రోటీన్ మినిమం తీసుకునేలాగా ట్రై చేయండి. మినిమం రిక్వైర్మెంట్ అయితే 0.8, బట్ అట్లీస్ట్ ఒక 70 grams అన్న టార్గెట్ చేస్తే వీ కెన్ రీచ్. ఓకే, 70 grams ప్రోటీన్ అంటే సపోజ్ మనం చికెన్లో తీసుకుంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ చికెన్ తీసుకోవచ్చు ఒక రోజు మొత్తంలో? అంటే అదే ఇప్పుడు మనం ఎలా డివైడ్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక 100 grams చికెన్ ఉంది, అందులో ఒక 27 grams ప్రోటీన్ ఉంటుంది. ఎగ్స్ ఉన్నాయి, ఒక ఎగ్లో 6 grams ప్రోటీన్ ఉంటుంది. పన్నీర్ ఉంది, అరౌండ్ ఒక 20 grams ప్రోటీన్ ఉంటుంది. సో ఎట్లా అంటే డివైడ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు నేను చికెన్ లవర్ అంటే ఎక్కువ తీసుకోవచ్చు, ఓకే ఫైన్, మంచిగా దానికి తగ్గట్టు ఇప్పుడు 27 grams అనుకోండి, ఒక మీల్లో ఈజీగా 150 grams వరకు తీసుకోగలరు. అంటే 150 grams అంటే ఆల్మోస్ట్ 27-50 grams వరకు వస్తుంది. సో అట్లా ఒక 150 grams, 150-200 grams వరకు తీసుకోగలిగినారు అనుకోండి, అరౌండ్ 45 to 50 grams ప్రోటీన్ వరకు మనకు అక్కడ కవర్ అవుతుంది. లేదు అందరికి చికెనే ఇష్టం ఉండాలని లేదు. సో అట్లా ఉన్న వాళ్ళేంటి, చికెన్ ఒక మీల్లో తీసుకుంటారు, ఒక మీల్లో ఎగ్స్ తీసుకుంటారు. అలా మనం దాన్ని బట్టి క్వాంటిఫై చేసుకుంటే ఈజీ అవుతుంది. మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అంటారు. ఆల్రెడీ వీళ్ళు డయాబెటీస్ పేషెంట్స్, ఒకవేళ అలాంటి డైజెషన్ ప్రాబ్లం వీళ్ళకి, ఎందుకంటే కాన్స్టిపేషన్ అంటారు ప్రోటీన్ ఎక్కువ ఉన్నప్పుడు, అలాంటి ప్రాబ్లమ్స్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మందికి ఏంటంటే ఓకే ప్రోటీన్ మీద స్ట్రెస్ చేస్తారు,
ఫైన్. కానీ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఇండైజెషన్, ఎందుకంటే కడుపు ఎప్పుడు ఫిల్లింగ్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే అసలు ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఎక్కువసేపు ఉంటుంది, స్లోగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఏంటంటే దానివల్ల ఏమవుతుందంటే ఫిల్లింగ్ ఎక్కువసేపు పొట్ట ఎప్పుడు ఫుల్ ఉన్నట్టు అలా అనిపిస్తుంది. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మెయిన్గా ఏంటంటే కంపల్సరీ ప్రోటీన్ ఎంత ఇంపార్టెంట్, ఫైబర్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఫైబర్ మీరు ప్రాపర్ అమౌంట్లో అంటే పర్టికులర్ పర్ డేకి అట్లీస్ట్ మీరు ఒక 15 to 20 grams ఫైబర్ మీరు తీసుకున్నారనుకోండి, ఇలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. డయాబెటీస్ పేషెంట్స్ ఒక డేని ఎలా స్టార్ట్ చేయాలి? ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీస్లో ఫస్ట్ డే అంటే మార్నింగ్ లేవగానే కాఫీ, లేదు కాఫీ అలవాటు లేదంటే పాలు, లేకపోతే బ్రేక్ఫాస్ట్. సో ఒక డయాబెటీస్ పేషెంట్ షుగర్ స్పైక్స్ తగ్గించుకోవడానికి ఎట్లా స్టార్ట్ చేయాలి డేని? ఒక డయాబెటీస్ పేషెంట్ కానీ లేదా ఎనీ అదర్ నార్మల్ పర్సన్ కానీ మార్నింగ్ లేవగానే మనం యూజువలీ టీ, కాఫీ, బిస్కెట్స్తో స్టార్ట్ చేస్తాం. అలా కాకుండా సింపుల్గా ఒక గ్రీన్ టీ, లెమన్ టీ, లేకపోతే కొంచెం స్ప్రౌట్స్ కానీ లేదా నట్స్తో కానీ అట్లా స్టార్ట్ చేస్తే ఏంటంటే తర్వాత మనకి స్ప్రౌట్స్ వీటి వల్ల ఫైబర్ వల్ల కొంచెం కాన్స్టిపేషన్ ఇష్యూ అట్లా రాకుండా ఉంటుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్లో కూడా మనం కామన్గా తీసుకునే ఇడ్లీ, దోశ, వడ ఇలాంటివి కొంచెం ఆయిలీ ఫ్రైడ్ ఫుడ్స్ అలాంటివి కొంచెం అవాయిడ్ చేసి ఇడ్లీ, దోశ, చపాతీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే వాటికి ఒక ప్రోటీన్ యాడ్ చేయండి. సపోజ్ ఇడ్లీ తీసుకున్నారు, దోశ విత్ చికెన్ దోశ విత్ చికెన్, లేదా దోశ విత్ పన్నీర్, లేదా చపాతీ విత్ ఎగ్, లేదా చపాతీ విత్ పన్నీర్, లేదా ఇడ్లీ తీసుకున్నారనుకోండి సపరేట్గా ఒక 2 boiled eggs తినండి. లంచ్కి వచ్చేసరికి కూడా సేమ్ నేను చెప్పినట్టు ఒక ప్లేటింగ్ అంటే దాన్ని ప్రాపర్గా ఒక 1/4 ప్రోటీన్, 1/4 కార్బోహైడ్రేట్స్, హాఫ్ అంతా వెజ్జీస్ ఉండి ప్రోబయాటిక్ కర్డ్ తీసుకొని సో అట్లా ఒక మధ్యాహ్నం, ఈవినింగ్ అట్లా స్నాక్స్లో కూడా ఇప్పుడు చెనా లాంటివి తీసుకోవచ్చు. చెనా ఎంత అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ, ఒక 100 grams చెనా తీసుకున్నారనుకోండి, అదేమన్నా పుట్నాల పప్పు, చెనా అవి తీసుకుంటే ఏమవుద్దంటే దాంట్లో అరౌండ్ క్యాలరీస్ అయితే ఎక్కువే ఉంటాయి, అంటే ఒక 380-360 క్యాలరీస్ ఉంటాయి. బట్ అందులో 15 to 16 grams ఫైబర్ ఉంటుంది అండ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్, షుగర్ సడన్గా స్పైక్ అవ్వదు, ప్రోటీన్ ఉంటుంది. ఆల్దో అదేం కంప్లీట్ ప్రోటీన్ కాదు, బట్ స్టిల్ దాంట్లో కొంచెం ప్రోటీన్ ఉంటుంది. రాదర్ దాన్ అంటే దాని బదులు వేరే మనం తినే మిర్చి బజ్జీలు వాటితో కంపేర్ చేస్తే చాలా బెటర్. అలా ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ తీసుకోవడం, లేదా ఒకవేళ ఏమైనా మనము హైడ్రేట్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. అండ్ నైట్ డిన్నర్లో కూడా అంటే ప్రాపర్ ప్లేటింగ్ అరేంజ్ చేసుకోవడం, సేమ్ ప్రతి మీల్లో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తినే ఫుడ్ కూడా ఆర్డర్ బట్టి కూడా షుగర్ స్పైక్స్లో డిఫరెన్స్ ఉంటుంది అంటారు. అంటే ఫస్ట్ షుగర్ తీసుకుంటే ఎక్కువ షుగర్ స్పైక్ ఉంటుంది, ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ తీసుకుంటే తక్కువ. దీంట్లో నిజం ఎంత ఉందంటారు? యాక్చువల్లీ ట్రూ, అదైతే నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ మనం ప్రోటీన్స్ అట్లాంటివితో స్టార్ట్ చేసామనుకోండి, సపోజ్ ప్రోటీన్ మనం తిన్నామంటే ఒక 2 eggs తిన్నాం, మనకు అప్పటికే కొంచెం కడుపు ఫుల్ అనిపిస్తుంది, ఎక్కువ తినలేము. అదే ఇప్పుడు మనం ఫస్ట్ రైస్తో స్టార్ట్ చేసామనుకోండి, ఈజీగా వెళ్ళిపోతుంది రైస్, ఎంత అంటే అంత. మనకు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఉంటే మనకు అంత త్వరగా సటైటీ రాదు. అదే ప్రోటీన్ తీసుకుంటే సటైటీ వస్తుంది. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఫస్ట్ హ్యావ్ యువర్ ప్రోటీన్, తర్వాత సలాడ్స్, ఫైబర్ అది తీసుకోండి, లాస్ట్లో కార్బోహైడ్రేట్స్ తీసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కావాల్సిన గుడ్ న్యూట్రిషన్ అంతా ఫస్ట్ మనం తీసేసుకుంటాం, అండ్ తీసుకోకూడదు, తక్కువ తీసుకోవాల్సింది లాస్ట్లో పెట్టుకోవాలి అలా. సో అట్లా దట్ ఈస్ ఎస్, ఐ అగ్రీ. ఓకే, ఇప్పుడు మనం ప్రివెంటివ్ మెడిసిన్ గురించి, అంటే ఇప్పుడు అంతా బయట అంతా ప్రివెంటివ్ మెడిసిన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనకు డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డయాబెటీస్ రాకుండా ఎట్లాంటి ప్రివెంటివ్ మెజర్, ఒక నార్మల్ ఇండివిజువల్ నాకు ఇంకా డయాబెటీస్ రాకూడదు అంటే తను ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి? నార్మల్గా అంటే ఒక పర్సన్ రాకూడదు అంటే వాళ్ళకి ఏంటంటే హ్యాబిట్స్ పెంచుకోవాలి. ఎవరికైనా సపోజ్ ఒక పర్సన్ నేను చెప్పిన విధంగా త్రూ అవుట్ ద డే అంతా ప్లాన్ చేసుకున్నారు, అంతా ప్రాపర్గా తింటున్నారు, ఒక పార్టీకి వెళ్ళారు, అక్కడ ఆల్కహాల్ తీసుకోవడము, లేదా అక్కడ అందరు చూస్తున్నారు, ఇప్పుడు నేను ఇక్కడ డైటింగ్, నేను ఇక్కడ నాకు కావాల్సింది నేను ఏం చేయలేను అంటే అక్కడ మళ్ళీ జంక్ తినడము, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడము, స్వీట్స్ తినడము, ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే సోషలైజ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మీరు అక్కడ ఏం పిక్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సపోజ్ అక్కడ బార్బిక్యూ ఉందనుకోండి, చికెన్స్ జస్ట్ మనకి రాదర్ దాన్ డీప్ ఫ్రైడ్ బార్బిక్యూ లాంటిది, లేదా ఓన్లీ ఫ్రైడ్ చికెన్, ఎక్కువ ప్రోటీన్ ఉన్నది తీసుకున్నారనుకోండి, మీకు కార్బోహైడ్రేట్స్ తినడానికి ఫస్ట్ అసలు ప్లేస్ ఉండదు, అండ్ అట్ ద సేమ్ టైం మనం అందరితో సోషలైజ్ అవుతాం. సో ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసి ఓకే వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటుంటే మనం ఏదో డైట్ కోకో లేదా బటర్ మిల్కో అలాంటిది ఏదో ఒకటి సింపుల్ రీప్లేస్మెంట్
అలాంటివి ఏమైనా తీసుకోవాలి. సో ఒక పర్సన్ డయాబెటీస్ రాకూడదు అంటే ఖచ్చితంగా వాళ్ళు హ్యాబిచువేట్ అవ్వాలి. జస్ట్ ఏదో కొన్ని రోజులు డైట్ చేసి తర్వాత కంప్లీట్గా మానేయడం కాకుండా హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవాలి. స్లోగా హ్యాబిట్స్ బిల్డ్ చేసుకొని వాళ్ళ లైఫ్లో స్ట్రెస్, స్లీప్ ఇవి కూడా ఈక్వల్ రోల్స్ ప్లే చేస్తాయి. కొంచెం స్ట్రెస్ తక్కువ ఉండడం అండ్ స్లీప్ అట్లీస్ట్ 6 to 8 hours ఉండడం అండ్ వాళ్ళ ఫుడ్లో కూడా నేను చెప్పిన విధంగా ప్రాపర్ ప్లేటింగ్ అది ఉండడం అండ్ ఎక్సర్సైజెస్ బోత్ కార్డియో అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. సో ఈ ఒక్కొక్కసారి అన్ని హ్యాబిట్స్ ఉంటాయి కానీ స్లీప్ ఉండదు. స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. స్లీప్ ఏంటంటే మనకి స్లీప్ సైకిల్ అనేది మెయింటైన్ చేయాలి. ఒక టైంకి ఎవ్రీడే ఒక టైంకి పడుకోవడం ఇంపార్టెంట్. అదే ఎక్కువ స్లీప్ సైకిల్ అంటే ఏమనుకుంటారంటే మనకు చిన్నప్పటి నుంచి ఎట్లా నేర్పిస్తారంటే గుడ్ మేనర్స్ అంటే 9 o'clock బెడ్కి వెళ్ళిపోవాలి, మార్నింగ్ 6 o'clock లెగాలి. అంటే అందరికీ అది ఫీజబుల్ కాదు. నైట్ ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్కి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే నైట్ 10:30కి వస్తారు. వాళ్ళని మనం 9 o'clock పడుకోవాలి అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. 12, 1, 2 ఇంకా 2. సో డిపెండ్స్. సో మనం ఎలా మన లైఫ్ స్టైల్ మనకి ఇప్పుడు ఉన్న ఆల్రెడీ మనకి ఏమంటారు దాన్ని మోడర్న్ ప్రాబ్లమ్స్ హ్యావ్ మోడర్న్ సొల్యూషన్ అన్నట్టు. సో ఏంటంటే ఏ టైం అంటే ఒక పర్టికులర్ టైం ఎవ్రీడే పడుకోవడం అలవాటు చేసుకోవాలి. సపోజ్ మీరు 11 o'clock పడుకున్నారు అనుకోండి, ఎవ్రీడే 11 o'clock పడుకోవడం అలవాటు చేసుకోండి. మీరు 9 వరకు వర్క్ చేసి వచ్చారు, మీ పనులన్నీ అయిపోయాయి, 11 o'clock ఎవ్రీడే నైట్ 11 o'clock పడుకోవడం స్టార్ట్ చేయండి. సో అదొక సైకిల్ మెయింటైన్ అవుతుంది. సో మనకు ఒక బయాలజికల్ క్లాక్ కొంచెం బెటర్గా ఉంటుంది. రాదర్ దాన్ ఒకరోజు 11కి పడుకొని, ఒకరోజు 9కి పడుకొని, ఒకరోజు 3:30కి పడుకొని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అలా కాకుండా. సో మనకు ఆబ్వియస్లీ కొన్ని థింగ్స్ మనం అవాయిడ్ చేయలేము. సో మనకు ఉన్న వాటిలో వాట్ బెస్ట్ వీ కెన్ డూ అది చేయడం చూడాలి. అలా ఇప్పటి వరకు మనం డాక్టర్ గారు చెప్పినట్టు డయాబెటీస్ పేషెంట్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మనం క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, స్వీట్స్, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ ఎట్లాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి అనేవి మనం జాగ్రత్తగా తెలుసుకున్నాం. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫ్రూట్స్, ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ని ఎట్లా అవాయిడ్ చేయాలి అని కూడా మనం వివరంగా తెలుసుకున్నాం. అదే కాకుండా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల డయాబెటీస్ పేషెంట్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం. 10K స్టెప్స్ని ఎట్లా మనం అచీవబుల్గా ఎలా మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ లాగా ఎట్లా డివైడ్ చేసి చేసుకోవాలో కూడా తెలుసుకున్నాము. మనకున్న అపోహల గురించి వివరించుకున్నాం. డాక్టర్ గారు చెప్పినవన్నీ కరెక్ట్గా విన్నాము. ఇవి కాకుండా మనకి ఇంకా ఎన్నో మిత్స్ అలాంటివి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా క్షుణ్ణంగా నార్మల్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు ఎప్పుడెప్పుడు టెస్ట్ చేసుకోవాలి అనేవన్నీ క్లియర్గా చెప్పినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.